अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। अरसलहु बिल हक्कि बशीरन व नज़ीरा व दाइलल्लाहि व सिराजन व मुनीरा अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्नद्दीन इंदल्लाहिल इस्लाम रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बि ज़िदनी इल्मा अल्लाहुम्मा रब्बि ज़िदनी इल्मा। सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम। తిరస్కరించబడినటువంటి శైతాను యొక్క బారి నుండి అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ అనంత కరుణామయుడు అపార కృపాశీడినటువంటి అల్లాహ్ యొక్క పేరుతో ప్రారంభిస్తున్నాను. సర్వ ప్రశంసలు సకల ఆరాధనలు అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అమితంగా మానవులని కరుణించే కరుణాప్రదాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుని పుట్టించాడు. మానవుడికి మార్గం చూపించే నిమిత్తం దైవ ప్రవక్తని ఈ లోకంలోకి ప్రవహింపచేశాడు. ఆ ప్రవక్తలందరిపై మరియు చివరి ప్రవక్త హజరతే మొహమ్మదే ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్కి అమితమైన శాంతి శుభాలు మరియు వేలకోట దరుదులు వర్షింపజేయగాక. ఆమీన్ సుమ్మామీన్. సోదరులారా, సోదరిమణులారా, అల్లాహ్ యొక్క మహదానుగ్రహం చేత ఈరోజు ఇక్కడ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలు చెప్పే అదృష్టాన్ని నాకు, వినే అదృష్టాన్ని మీకు అల్లాహ్ ప్రసాదించినందుకు చెప్పేదానికన్నా వినేదానికన్నా వాటిని మన జీవితాలలో ఆచరించే సౌభాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మామీన్. అయితే సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్రమైనటువంటి ఖురాను గ్రంథంలో ఈ విధంగా అంటున్నారు, హువల్లదీ అర్సల రసూలహు బిల్ హుదా వదీనిల్ హక్ లియుద్హిరహు అలద్దీని వలౌ కరిహల్ ముష్రికూన్. ఆయనే తన ప్రవక్తకు సత్య ధర్మాన్ని, మార్గదర్శకత్వాన్ని ఇచ్చి పంపించాడు. ఈ ధర్మం బహుదైవోపాసకులకు ఎంత నచ్చకపోయినప్పటికీ, ఎంత అసహించుకున్నప్పటికీ ఆయన తన ధర్మాన్ని పూర్తి చేసి తీరుతాడు. ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్లాం ధర్మంపై అనేక మంది ఈ ధర్మంపై అపోహలు కల్పిస్తారు. ఈ ధర్మాన్ని ఎంతగానో ఈ ధర్మంపై దుష్ప్రచారాన్ని చేస్తూనే ఉంటారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఖురాన్ అవతరించిన దగ్గర నుండి ప్రళయం దాకా ఈ ధర్మంపై ఎన్నో అపోహలు, అపార్థాలు వస్తూనే ఉంటాయి. అవునా కదా? కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ధర్మాన్ని పూర్తి చేసి తీరుతాడు. అయితే సోదరులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంపై అపార్థాల మబ్బులు కమ్ముకొని ఉన్నాయి. మరికొన్ని అభూత కల్పనలు కల్పించబడుతున్నాయి. ఎక్కడ చూసినా, ఏ ప్రచార ప్రసార మాధ్యమాలలో చూసినా కూడా ఇస్లాంపై ఎన్నో చెడు ప్రచారాలు. అయితే వాటి గురించి నేను ఎక్కువ ప్రస్తావించట్లేదు. వాటిలో ఎన్నో విషయాల గురించి మనం విన్నాం. ప్రవక్త వారిపై, ఖురాన్పై, ఇస్లాంపై అనేక విషయాల అపోహల గురించి విన్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక అపోహ గురించి తెలియజేస్తున్నారు. బహుశా ఇది మీరు కూడా చదివి ఉండరేమో. సూరే మాయిదా ఇంటికి వెళ్ళి ఖురాన్ తీసి చదవండి. ఖురాన్లో అజాన్ గురించి ఎక్కడ ఉందండి? ఖురాన్ చదువుతున్నారా? ఖురాన్లో అజాన్ గురించి ఎక్కడుంది? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఓ విశ్వాసులారా, ఓ విశ్వాసులారా, ఓ మానవులారా, నేను మీ మధ్య రెండు వస్తువులు వదిలేసి వెళుతున్నాను, వాటిని మీరు గట్టిగా పట్టుకోండి అన్నారు. ఆ రెండు వస్తువులు ఏంటండి? ఒకటి సెల్ ఫోన్, రెండు టీవీ. అదేనా? కాదు. ఒకటి ఖురాన్, రెండు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయం అటువంటి సున్నతిని గట్టిగా పట్టుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? ఆ రెండు వస్తువుని ఎలా పట్టుకోమన్నారండి? గట్టిగా పట్టుకోండి అన్నారు. మన వాళ్ళు చాలా గట్టిగా పట్టుకున్నారండి. ఎంత గట్టిగా? తీసి చదివితే అక్షరాలు పోతాయేమో అంత గట్టిగా పట్టుకున్నారు. ఫీహి జిక్రుకుం అఫలా తాకిలూన్. ఏంటయ్యా మీరు ఖురాన్ చదవారా? ఖురాన్లో ఏముంది? ఫీహి జిక్రుకుం అఫలా తాకిలూన్. ఇందులో మీ ప్రస్తావనే ఉంది. మీకు వచ్చే ప్రతి ప్రశ్నకి సమాధానం ఖురాన్లో ఉంది.
మీకు వచ్చే ప్రతి డౌట్కి, మీరు అడిగే ప్రతి ప్రశ్నకి, ముస్లిమేతరులకి ప్రతి ప్రశ్నకి ఖురాన్ సమాధానం ఉంది. ఖురాన్ చదవండి. ఖురాన్లో అజాన్ ఎక్కడ ఉంది? సూరే జుమాలో ఉంది. మౌల్సాబ్ల ద్వారా, ప్రసంగాల ద్వారా మనం వినుంటాం. కానీ నేను చెప్పబోయే అజాన్ యొక్క మాట ఏంటంటే సూరే మాయిదా 5వ సూరాలోని 57, 58వ ఆయతు చదవండి. ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమను, ఓ విశ్వాసులారా, మీరు నమాజ్ కొరకు పిలుపు ఇచ్చినప్పుడు వారు దాన్ని పరిహాసమాడతారు, నవ్వులాటగా చేసుకుంటారు. కారణం ఏమిటి? వారికి దాని గురించి బొత్తిగా జ్ఞానం లేకపోవటమే. ఈ వాక్యంలో అజాన్పై అపోహకి కారణాన్ని తెలియజేస్తున్నారు. నేడు ఇస్లాంపై ఎన్నో ప్రచారాలు, దుష్ప్రచారాలు, ఇస్లాంపై ఎన్నో అపార్థాలు కల్పించబడుతున్నాయి. మరి సోదరులారా ఆలోచించండి. ఈరోజు ఒక ముస్లిం ఒక కొత్త షాప్ పెట్టుకున్నాడు, ఒక కొత్త షాప్ ఓపెన్ చేసుకున్నాడు. తన పక్క షాపు వాడు, ఎదురు షాపు వాడు మన షాప్ దగ్గరికి వచ్చే కస్టమర్ల దగ్గరికి వచ్చేసి ఏమంటున్నాడు? వాళ్ళ షాప్లో ఆ వస్తువులు కొనమాకండి, వాళ్ళ వస్తువులు బాగుండవు అని అంటున్నాడు. మీ కళ్ళ ముందే. మీరేం చేస్తారండి? చూస్తూ ఉంటారా? అరే బాబు, ఎందుకురా నేను వ్యాపారం పెట్టుకుంటే ఎందుకు నా బిజినెస్ లాస్ చేస్తామని అడుగుతాం. ఒకసారి చెప్పాం వినలా, రెండుసార్లు మళ్ళీ పదే పదే వచ్చి మన షాప్ గురించి, మన బిజినెస్ గురించి చెబుతున్నాడండి. ఏం చేస్తారు? కోపం వస్తుందా రాదా? వస్తుందా రాదా? వస్తుంది. అరే, నీ వ్యాపారం గురించి ఎవరైనా దుష్ప్రచారం చేస్తేనే నీవు అంతగా కోపానికి గురవుతావే. మరి హువల్లది అరసల రసూలహు బిల్ హుదా వదీనిల్ హక్, ఇస్లాంపై, అల్లా యొక్క ధర్మంపై, అల్లాపై, ఆయన ప్రవక్తపై, ఖురాన్పై, ఇస్లాంపై, అజాన్పై ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అపోహలు. ఎవరు దీన్ని దూరం చేస్తారు? ముస్లింగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరించేటటువంటి ఆయన అనుచరులుగా ఇది మన మీద బాధ్యత పెట్టబడింది. ఈరోజు అజాన్పై ఎన్నో అపోహలు మనం చూస్తున్నాం. అజాన్ గురించి, అజాన్ని బ్యాన్ చేయాలని, అజాన్ గురించి ఎన్నో దుష్ప్రచారాలు ఉన్నాయా లేదండి? కారణం ఏమంటారు? అల్లానే తెలియజేస్తున్నాడు. యా అయ్యుహల్లదీన ఆమను, ఓ విశ్వాసులారా, మీరు నమాజ్ కొరకు పిలుపు ఇచ్చినప్పుడు నమాజ్ కోసం చేసే ప్రకటన ఏమంటారండి? అజాన్. అంటే అజాన్ ఇచ్చినప్పుడు వారు దాన్ని పరిహాసం ఆడుతారు. ఎవరు? ముస్లిమేతరులు. ఏమని? ఎప్పుడైతే మసీద్ యొక్క మినార్లో నుండి అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అన్న అజాన్ పిలుపు ఇవ్వగానే పల్లెటూర్లు ఏమంటారండి? నౌజుబిల్లా మిన్ జాలిక్, అల్లా కూస్తున్నాడు అంటారు. అవునా కదా? సిటీల్లో ఏమంటారు? అక్బర్ చక్రవర్తిని ఎందుకు పిలుస్తున్నారు అంటారు. దీనికి కారణం ఏంటి? అల్లా తెలియజేస్తున్నారు, మీరు నమాజ్ కొరకు పిలుపు ఇచ్చినప్పుడు, అజాన్ ఇచ్చినప్పుడు అల్లా కూస్తున్నాడని వాళ్ళు పరిహాసం ఆడుతారు. కారణం వారికి దాని గురించి జ్ఞానం లేకపోవటమే. వాళ్ళకి అజాన్ యొక్క గొప్పతనం తెలీదు, అజాన్ యొక్క అర్థం తెలీదు, అజాన్ యొక్క పరమార్థం తెలియదు. కాబట్టే వాళ్ళు ఆ విధంగా అజాన్పై కామెంట్ చేస్తున్నారు. ఎందుకండి? ముస్లిమేతరులకి అజాన్ గురించి ఎందుకు తెలియదు? వింటున్న మనం చెప్పడం లేదు కాబట్టి, ఇస్తున్న మనం చెప్పడం లేదు కాబట్టి. ఈరోజు ఎంతమందికి నేను అజాన్ వింటున్నారా లేదండి? ఎంతమందికి మనస్ఫూర్తిగా నేను అజాన్ అర్థం చెప్పగలను? ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉంటే ఒకవేళ మిమ్మల్ని అజాన్ అర్థం చెప్పమంటే పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. ఈరోజు ఒక ముస్లింగా అజాన్ అర్థం కూడా ఈరోజు మన వాళ్ళకి రాదండి. అల్లా మనందరికీ క్షమించుగాక. ఎవరైనా బయటికి వెళ్ళామనుకో అడుగుతారు, ఎవరైనా భయ్ అజాన్ ఇస్తుంటారు కదండి, అజాన్ అర్థం ఏంటని మిమ్మల్ని ప్రశ్నిస్తే ఏం చెప్తారో ఆలోచించుకోండి. పెద్ద పెద్ద వాక్యాలు చెప్పమంటలేదండి, పెద్ద పెద్ద విషయాలు చెప్పమంట్లా, పెద్ద పెద్ద మసాయిలు చెప్పమంట్లా. మనం ప్రతిరోజు వింటున్నటువంటి అజాన్ యొక్క అర్థం ఏంటి అని ఒక ముస్లిమేతరుడు, ఒక హిందువు కానీ, ఒక క్రైస్తవుడు కానీ వేరే వాళ్ళు అడిగితే సమాధానం ఏంటి? మనకి ఇక్కడ ఎక్కువగా ఈసాయత్ ఉంది కదండి. మాటలు వచ్చినటువంటి 5 లేదా 10 సంవత్సరాల ఈసాయితో పిల్లవాడిని ప్రశ్నించండి, వాళ్ళ ధర్మం గురించి ఎన్ని చెప్తాడండి? అవునా కదా? కానీ ఈరోజు మనకి ఇస్లాం యొక్క బేసిక్స్ ఆలోచించండి. ఈరోజు మన పిల్లలకి ప్రాపంచిక విద్యకే ప్రాధాన్యతనిస్తున్నారు. ధర్మం యొక్క విద్యపై, ధర్మం యొక్క మూల విషయాలపై ఈరోజు మనం ధర్మంపై ఎంత వెనుకబడి ఉన్నామో ఆలోచించండి. 1000 రూపాయలు ఖర్చు పెట్టి మన ముస్లింలు కూడా ప్రాపంచిక విద్యకే ప్రాధాన్యతనిస్తున్నారండి. ప్రతిరోజు పిల్లాడికి కార్పొరేట్ స్కూల్లో పంపిస్తారు, యూనిఫామ్ వేసి ఈ స్కూల్ ఫీజు కట్టి. ఫస్ట్ క్లాస్కి ఎంత అండి? ఫస్ట్ క్లాస్కి ఎంత? సుమారు 10-20 వేలు.
సరే పాపం తల్లిదండ్రులు పంపిస్తారు. పంపించినప్పుడు ఏమవుతుంది, చిన్న పిల్లాడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ క్లాస్లో ఒక పోయం నేర్పిస్తారు. ఏంటి బాబు, జానీ జానీ. ఆ, దాని అర్థం ఏంటంటే జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్ ఓపెన్ యువర్ మౌత్ నేర్పిస్తారు. దీని అర్థం ఏంటో తెలుసా? ఈరోజు మన తల్లిదండ్రులు వేల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూల్కి పంపిస్తూ అక్కడ ఏం నేర్పిస్తారు, ఫస్ట్ ఈ పోయం నేర్పిస్తారు. దీని అర్థం ఏంటో తెలుసా? జానీ జానీ, పిల్లాడి పేరు జానీ అంట. వాళ్ళ నాన్న అడుగుతున్నారు, అరే జానీ జానీ ఎస్ పాప చెప్పు నాన్న, ఈటింగ్ షుగర్ పంచదార తిన్నావురా అని అడుగుతున్నారు. నో పాప. నోరు తెరుగురా అంటే ఏముంటుంది నోట్లో? పంచదార. నవ్వుతాడంట. దీని ద్వారా ఏం నేర్పిస్తున్నారు? పిల్లవాడికి అబద్ధం ఎలా చెప్పాలో నేర్పిస్తున్నారు. కానీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? వకూలు కౌలన్ సదీదా, పలికితే సత్యం పలకండి, నిజాన్ని మాట్లాడండి. కానీ ఇలాంటి ధర్మానికి ఈరోజు దూరం చేస్తున్నారండి. కాబట్టి ఇన్షాల్లా అజాన్ అర్థం నేర్చుకుందామా? అజాన్ అర్థం నేర్చుకుని మన ముస్లిమేతర సోదరుల వరకు ఈ అజాన్ అర్థాన్ని, పరమార్థాన్ని తెలియచేయటం ప్రతి ముస్లింగా మనందరి బాధ్యత. ప్రళయ దినాన అజాన్ వింటున్న ముస్లిం, అజాన్ ఇస్తున్న ముస్లిం, ప్రళయ దినాన అల్లా దగ్గర మనందరం జవాబుదారీ. ఏ అజాన్ అయితే ఇస్తున్నావో, ఏ అజాన్ అయితే వింటున్నావో దాని అర్థాన్ని ముస్లిమేతరులకు ఎందుకు చెప్పలేదని ప్రళయ దినాన అల్లా నిలదీస్తే పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. ఇన్షాల్లా ఈ అజాన్లో చాలా విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఇన్షాల్లా నేర్చుకుందామా? ఇన్షాల్లా నేను ఉలమాల ద్వారా, ధార్మిక పండితుల ద్వారా నేను నేర్చుకున్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఒక స్టూడెంట్ మాత్రం అంతే. నాకున్న జ్ఞాన పరిధిలో ఖురాన్ మరియు హదీస్ వెలుగులో ఇన్షాల్లా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అజాన్ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఖురాన్ 40 సంవత్సరాల వయసులో ప్రవక్త 10 నబువత్ లభించింది. 13 సంవత్సరాలు మక్కాలో దావతీ తబ్లీగ్ చేశారు. ఆ తర్వాత మక్కా నుండి మదీనాకు వలస వెళ్ళి 10 సంవత్సరాలు అక్కడ దావత్ చేశారు. 23 సంవత్సరాలు మక్కాలో 13 సంవత్సరాలు ఉన్నంత వరకు కూడా అజాన్ ఇచ్చే సాంప్రదాయం లేదండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్కి వెళ్ళొచ్చిన తర్వాత 5 పూట నమాజ్ ఫరజ్ చేయబడిన తర్వాత ప్రవక్త వారు మదీనా వెళ్ళి హిజ్రత్ చేసిన తర్వాత అల్లా యొక్క ధర్మాన్ని స్వీకరించిన వారి సంఖ్య, అనేక మంది కలిమా చదివి ఇస్లాం స్వీకరించి అల్లా యొక్క ధర్మంలోకి వచ్చారు. ధర్మాన్ని స్వీకరించినటువంటి వారి సంఖ్య అధికమవటం వల్ల నమాజ్కి పిలవటం కష్టమైపోయింది. ఎలా పిలవాలి నమాజ్కి? ఆ కష్టతరం అయిపోయినప్పుడు ఒక్కొక్కరు ప్రవక్త వారికి సహాబాలు ఒక్కొక్క సలహా ఇస్తున్నారు. అయితే ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు ఎవరికి వాళ్ళు, ఎవరి సలహా ప్రవక్త వారికి నచ్చదు. ఇంటికి వెళ్ళినప్పుడు ఒక సహాబీకి కలలో ఆ సహాబీకి కల వస్తుంది. ఆ కలలో ఈ అజాన్ యొక్క శబ్దం వినిపించబడుతుంది. అదేమిటంటే ఒక వ్యక్తి ఒక గంటను ముగించుకుంటూ వెళ్తాడు. ఈ వ్యక్తి విశ్వాస అడుగుతాడు ఏమని, ఈ గంటను నాకు అమ్ముతావా అని అడుగుతాడు. దేనికోసం బాబు అంటేను, ఈ గంట ద్వారా ముస్లింలని నమాజ్కి పిలుస్తాను అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఇంతకంటే ఉత్తమమైన పద్ధతి నేను నీకు చెప్పానా అంటూ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ఏ అజాన్ అయితే వింటున్నామో ఈ పూర్తి అజాన్ వాక్యాన్ని వినిపిస్తాడు. వెంటనే స్పృహ రాగానే, మెలకువ రాగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వెళ్ళి తన కల వృత్తాంతాన్ని తెలియజేస్తారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, నీ కలని అల్లా నిజం చేయుగాక అని. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బిలాల్కి చెప్తారు ఏమని, యా బిలాల్ కుమ్ సనాతి బిస్సలా. బిలాల్ గొంతు పెద్దగా ఉంటుంది అందరికంటే. మనలో కొంతమందిది చిన్న గొంతు ఉంటుంది, కొంతమందిది పెద్ద గొంతు ఉంటుంది. యా బిలాల్ కుమ్ సనాతి బిస్సలా, నువ్వు వెళ్ళి విశ్వాసులని నమాజ్ కొరకు జమ కొరకు పిలువు అనగానే మొట్టమొదట కాబాపై అజాన్ ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి బిలాల్ రదియల్లాహు తఆలా వారు. ఆనాడు ప్రారంభమైన అజాన్ ఇన్షాల్లా ప్రళయం దాకా ఉంటుంది. ఈ భూమండలంపై ఒక్క నిమిషం కూడా విరామం లేకుండా వినిపించే శబ్దం ఏంటో తెలుసా? అజాన్ అండి. అల్లా యొక్క మోసిజాలలో, అల్లా యొక్క అద్భుతాలలో ఒక అద్భుతం అజాన్. ప్రళయం దాకా ఈ అజాన్ శబ్దం వినిపిస్తుంది. ఎందుకని? ఒకచోట అజాన్ నమాజ్ అయిపోతుంది, మరో ప్రాంతంలో నమాజ్ స్టార్ట్ అవుతుంది. ఇలా అనుక్షణం అజాన్ యొక్క శబ్దం వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఇది అజాన్ యొక్క గొప్పతనం. అజాన్ గురించి ఘనత తెలుసుకుంటే చాలా ఉంటాయి. కాబట్టి ఇన్షాల్లా ఇందులో అజాన్ యొక్క అర్థం, పరమార్థం తెలుసుకుందాం ఇన్షాల్లా. అజాన్లో మొట్టమొదటి వాక్యం ఏమిటి? అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్. అల్లా అందరికన్నా అన్నిటికన్నా గొప్పవాడు. అల్లా అందరికన్నా అన్నిటికన్నా గొప్పవాడు. అసలు అల్లా అంటే ఎవరండి? అల్లా అంటే మా దేవుడని మనం అనుకుంటున్నాము. అల్లా అంటే ముస్లింల దేవుడు, సాయిబుల దేవుడు అని వేరే వాళ్ళు అంటున్నారు.
అల్లా ఎవరు? సృష్టికర్త. ఆయనే అల్లా. అల్లాహుల్లదీ ఖలకస్ సమావాతి వల్ అర్దు వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యాం సుమ్మస్తవా అలల్ అర్ష్. ఆయనే అల్లా. ఎవరైతే భూమిని, ఆకాశాన్ని, వాటి మధ్య ఉన్న సమస్తాన్ని 6 రోజులు సృష్టించాడో ఆ సృష్టికర్త పేరు అల్లా. ఆయనే అల్లా. ఎవరైతే ఈ భూమి ఆకాశాల మధ్య ఉన్న సమస్తాన్ని సృష్టించాడు ఆ సృష్టికర్తని అల్లా అంటారు. అల్లాంటి సాయిబులు దేవుడు కాదండి. అల్లాంటి ముస్లింలకి మాత్రమే పరిమితమైన వాడు కాదు. అల్లాంటి దర్గానో, జెండానో, బాబానో, వలీనో, పీరో, ముషదో, సమాధో కాదు. అల్లాంటి ప్రపంచ మానవులందరినీ సృష్టించిన సృష్టికర్తని అల్లాహ్ అంటారు. ఇది మొదటగా తెలుసుకోవాలి. ఆ తర్వాత అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లా అందరికన్నా, అన్నిటికన్నా గొప్పవాడు. మనలో చాలామంది చెప్తారు నేను గొప్ప అని చెప్పి చెప్తూ ఉంటారు. అయ్యా మీలో ఎవరో గొప్పవాళ్ళు కాదు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లా అందరికన్నా గొప్పవాడు. మనం గొప్ప, మన తల్లి గొప్ప అండి? మనం గొప్ప, మన తల్లి గొప్ప? మన తల్లిదండ్రులే గొప్ప. ఎందుకని? తల్లి నవమాసాలు మోసింది, ఎన్నో పురిటి నొప్పులు భరిస్తూ మనకు జన్మనిచ్చింది కాబట్టి తల్లి గొప్ప. ఒక తల్లినే గొప్ప అయితే ఎన్నో తల్లుల్ని మనకు ప్రసాదించాడే ఆయన ఎంత గొప్పవాడయ్యా! ఎన్నో తల్లుల కన్నా గొప్పవాడు. అందుకే నమాజ్లో నిలబడినప్పుడు ఏం చేస్తాము? అర్-రహ్మాని రహీం. ఆయన అర్-రహ్మాన్, అనంతమైనటువంటి కరుణ కలిగిన వాడు, అనంత కరుణామయుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లా యొక్క గొప్పతనం ఎలాంటిది అంటే ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు సూరే లుక్మాన్లో, ఈ భూమండలంపై ఉన్న వృక్షాలన్నీ కలాలుగా చేసి సప్త సముద్రాలలో ఉన్న నీటినంతటినీ స్థిరాగా మార్చి ఆపై మరో సప్త సముద్రాల నీటినైనా స్థిరాగా చేసుకుని వచ్చి అల్లా యొక్క గొప్పతనాన్ని రాయటం ప్రారంభిస్తే కళాలు అరిగిపోతాయి, స్థిర ఇంకు అయిపోతుంది. కానీ అల్లా యొక్క గొప్పతనం ఇంకా మిగిలే ఉంటుంది. అల్లా యొక్క గొప్పతనాన్ని లిఖించలేము అని ఖురాను గ్రంథం అల్లా యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతుంది. అల్లా ఎంత గొప్ప కరుణామయుడు అంటే ఆలోచించండి. అల్లాహుల్లదీ ఖలకకుం, ఆయనే అల్లా. సుమ్మ రదకకుం, సుమ్మ యుమీతుకుం, సుమ్మ యుహ్యీకుం, సుమ్మ ఇలైహి తుర్జవూన్. ఆయనే అల్లా. ఖలకకుం, ఎవరైతే మనల్ని పుట్టించాడో, అల్లా మనల్ని ఎలా పుట్టించాడండి? వల్లాహు అఖ్రజతుకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం లా తఅలమూన షయ్యా వజఅల లకుముస్ సమా వల్ అబ్సార వల్ అఫీదా ఖలీలం మా తష్కురూన్. ఆయనే అల్లా. వల్లాహు అఖ్రజతుకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం, ఎవరైతే మనల్ని మన మాతృగర్భాలలో గర్భాశయ గాఢాంధకార 3 పొరల చీకట్ల మధ్య మనల్ని తయారు చేశాడు ఆయన సృష్టికర్త. తల్లి గర్భంలో ఆలోచించండి, చంటి పిల్లలు ఉన్నారండి, మాట్లాడే 2 పిల్లలు ఉన్నారు, అమ్మా నాన్న ఉన్నారు. ఏమంటుంది? అమ్మా నాన్న అంటున్నారు, అరే బాబు ఈరోజు ఫంక్షన్ ఉందిరా, దగ్గరలో సిటీ ఏంటండి? కర్నూలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కర్నూలు వెళ్ళొస్తామమ్మా, మీరు ఇంట్లోనే ఆడుకుంటూ ఉండండి, ఇదిగో ఫోను, ఇదిగో టీవీ అని చెప్పేసి అన్నీ ఇచ్చేసి బయట లాక్ వేసి తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. 4-5 వస్తామన్నారండి తల్లిదండ్రులు. 4 అయిపోయింది రాలా, 5 అయిపోయింది రాలా, 6 అయిపోయింది రాలా, 7 అయిపోయింది రాలా. పిల్లలు ఏం చేస్తారు? పాపం అమ్మా నాన్నకి బస్సు దొరకలేదేమో, లేట్ అయిపోయిందేమో, వాళ్ళు అక్కడే ఆగి పిల్లని అడ్జస్ట్మెంట్ అవుతారా? 10 సంవత్సరాల పిల్లలు ఏం చేస్తారండి? ఫోన్ చేస్తారు, అబ్బా కాహే, అమ్మీ కాహే, వస్తానన్నారు కదా ఇంకా రాలేంటి, ఫోన్ చేస్తారా లేదండి? ఎందుకని? చంటి పిల్లలకి అర్ధరాత్రి చీకటి అంటే భయం, అవునా కదా? తల్లిదండ్రులు లేకుండా రాత్రి పడుకోలేరు, భయం కాబట్టి. అల్లాహు అక్బర్. ఒంటరిగా మనమైనా సరే 1 రోజు పడుకోగలం, 2 రోజులు పడుకోగలం, అర్ధరాత్రి మనం ఎవరు పడుకోలేరండి. మరి అల్లాహు అక్బర్. వల్లాహు అఖ్రజతుకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం లా తఅలమూన షయ్యా. ఆయన మనని మన తల్లి గర్భంలో గర్భాశయ గాఢాంధకార 3 పొరల చీకట్ల మధ్య 9 మాసాలు 9 నెలలు ఎలాంటి లైట్ లేదు, ఎలాంటి ఫ్యాన్ లేదు. ఆ తల్లి గర్భం అనే చీకటిలో అల్లాహు అక్బరు 9 నెలలు ఎలాంటి భయం లేకుండా ఉంచిన వాడెవరండి? అల్లాహు అక్బర్. అల్లాహ్ గొప్పతనం. ఎలాంటి ఫికిర్ లేకుండా చంటి పిల్లలు తల్లిదండ్రులు ఊరికెళ్తేనే భయంతో వణికిపోతారు. మరి 9 నెలలు తల్లి కడుపులో ఎలాంటి భయం లేకుండా ఎవరు ఉంచారయ్యా? అల్లాహ్ యొక్క గొప్పతనం అలాంటిది. అల్లాహు అక్బర్. ఆలోచించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గొప్పతనం ఎలాంటిది, ఇంకా అంతేనా? సుమ్మ రదకకుం, మనకు ఆహారాన్ని తినిపిస్తున్నాడండి. ఈరోజు చాలామంది గష్కి వెళ్ళామనుకోండి, ఫీల్డ్ వర్క్ వెళ్ళామనుకోండి, బై నమాజ్ కావు బై అంటే, నేను ఎందుకు రావాలి? నాకేం అవసరం? ముస్లిమే, నాకేం అవసరం నమాజ్కి రావాలని? నాకు ఉద్యోగం ఉందండి, వ్యాపారం ఉందని, నేను కష్టపడి సంపాదిస్తున్నా, అల్లాని అడగాల్సిన అవసరం ఏంటి? నౌజుబిల్లా
అని చెప్తాడు. ఆలోచించండి అయ్యా, ఈ రోజు మనం ఉద్యోగం చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, కష్టపడి సంపాదిస్తున్నాము కాబట్టి నేను సంపాదిస్తున్నాను అనుకుంటున్నాం. కానీ ఒకానొక రోజున మనం ఈ ప్రపంచంలో రాకముందు తల్లి కడుపులో ఉన్నామా లేదండి? తల్లి కడుపులో ఉన్నాం. నవమాసాల తర్వాత పుట్టిన తర్వాత మనకు ఆహారం ఎలా? తల్లి యొక్క పాలు, ఆ తర్వాత పెరిగే కొద్దీ ఆహారం. మరి 9 నెలలు తల్లి కడుపులో ఉన్నప్పుడు మనకు ఆహారం ఎలా? ప్రతిరోజు అమ్మ బొడ్డు కోసి ఇదిగోరా నాన్న అని గోరుముద్దలు పెట్టిందా? ప్రతిరోజు డాక్టర్ గారు వచ్చి ఇదిగో బాబు అని గోరుముద్దలు పెట్టారా? ఎవరు ఇచ్చారు మరి? ఆ తల్లి గర్భంలో మనకు ఆహారం ఎలా? అల్లాహు అక్బరు. తల్లి తిన్నటువంటి ఆహారం డైజెస్ట్ అయిపోయి పేగు అనే బంధం ద్వారా మనకి కనెక్షన్ ఉంటుందండి. ఒక పిల్లవాడు, ఒక బేబీ ఎలా పెరుగుతుంది అంటే దశలు తల్లి యొక్క బొడ్డు పేగు అనే బంధం ద్వారా కనెక్షన్ ఉంటుంది. తల్లి తిన్న ఆహారం డైజెస్ట్ అయిపోయి ఆ పిల్లవాడికి ఆహారం ఎనర్జీ వస్తుంది. అల్లాహు అక్బరు. అందుకే పుట్టిన వెంటనే ఏం చేస్తారు? ఆ బొడ్డుని కట్ చేస్తారు. ఆ తల్లి కడుపులో పేగు అనే బంధం ద్వారా రిజక్ ఇచ్చాడయ్యా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఒకవేళ ఆ పేగు అనే బంధాన్ని పెట్టకపోతే నీకు ఆహారం ఎలా వస్తుంది? అల్లాహు అక్బరు. ఆకాశంలో పక్షులు ఎగలటం లేదా? ఎన్ని పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి, ఏ ఉద్యోగం చేస్తున్నాయి, ఏ వ్యాపారం చేస్తున్నాయి, మరి వాటన్నిటికీ తినిపిస్తున్నవాడు ఎవరు? ఆకాశంలో పక్షులకి తినిపిస్తున్నవాడు ఎవరు? నీటిలో చేపలు ఈదుతున్నాయే, పెద్ద పెద్ద తిమింగళాలు ఉన్నాయి, కొన్ని లక్షల టన్నుల ఆహారం తింటాయి రోజుకి. వాటన్నిటికీ ఎవరు తినిపిస్తున్నాడయ్యా? అల్లాహు అక్బర్. ఆలోచించండి. అందుకే ఒకే మాటలో అల్లా చెప్పారు ఏమని? ప్రవక్త వారు, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అల్లా అందరికన్నా అన్నిటికన్నా గొప్పవాడు, అల్లాతో సరి సమానమైన వాడు, అల్లాతో గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరండి. అన్నిటికన్నా ఆయన గొప్పవాడు, అన్నిటికన్నా పెద్దవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ తరువాత అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లా, నేను సాక్ష్యం ఇస్తున్నాను లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప మరో నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు. ప్రపంచంలో అనేక మంది పూజించబడుతున్నారు, ప్రపంచంలో అనేక మంది ఆరాధించబడుతున్నారు, కానీ వారు అసత్యపు దైవాలు మాత్రమే. వాళ్ళు అర్హత లేనటువంటి వాళ్ళు మాత్రమే. నిజమైనటువంటి ఆరాధనకి అర్హుడు లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఇది అజాన్ ఇస్తున్న సందేశం. ఒకే దైవం వైపునకు, ఒకే సృష్టికర్త వైపునకు, ఒకే తౌహీద్ వైపునకు పిలుస్తుంది అజాన్ పిలుపండి. ఈరోజు ప్రపంచంలోని మానవులు, ముస్లింలు కూడా అల్లాని వదిలేసి వేరొకరిని ఆరాధిస్తున్నారండి. ఈరోజు ఎంతమంది ముస్లింల ఇళ్లలో షిర్కు, ఎంతమంది ముస్లింల ఇళ్లలో భయంకరమైనటువంటి షిర్కులో ఉన్నారో తెలుసా? ఈ క్షణం మనం చనిపోతే మన పరిస్థితి ఏంటి? యా అయ్యుహల్లదీన ఆమను తకుల్లాహ హక్క తుకాతిహి వలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్. యా అయ్యుహల్లదీన ఆమను తకుల్లాహ, ఓ విశ్వాసులారా, ఆమనుత్తకుల్లా, అల్లాహ్కు భయపడండి. హక్క తుకాతిహి, ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి. వలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్, నిజమైన ముస్లింలుగా తప్ప మరొకరిగా మరణించకండి అంటున్నాడు. ఈ క్షణం మీరు నేను చనిపోతే అల్లా ఇష్టపడే ముస్లింలుగా ఉన్నామా? అల్లా ఇష్టపడే ముస్లింలుగా ఉన్నామా అండి? ప్రతి వ్యక్తి చనిపోతాడు. ప్రతి వ్యక్తికి ఒకానొక రోజున మరణం రాసి పెట్టబడి ఉంది. మీరు ప్రయాణానికి వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి, పెళ్ళి ఉంది, 2 రోజులు 3 రోజుల ప్రయాణం. ఏం చేస్తారండి? బట్టలు వేసుకొని అంతే, పర్సు లేకుండా, ఫోన్ లేకుండా వెళ్ళిపోతారా? ఏం చేస్తారండి? బ్యాగు, బట్టలు, పర్సు, ఫోను, డబ్బులు ఇవన్నీ సమకూర్చుకుంటామా లేదా? 2-3 రోజుల ప్రయాణం కోసమే ఇవన్నీ సమకూర్చుకొని వెళుతున్నప్పుడు ఒకానొక రోజున ఈ ప్రపంచాన్ని వదిలేసి పరలోకానికి వెళ్ళిపోబోతున్నామే. మరి పరలోకం కోసం ఏం తయారు చేసుకున్నాం? మన జీవితంలో నమాజ్ లేకుండా, మన జీవితంలో తౌహీద్ లేకుండా, మన జీవితంలో అల్లాహ్ యొక్క ఆరాధన లేకుండా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయం లేకుండా ఎలా అల్లాహ్ మనకు స్వర్గాన్ని ప్రసాదిస్తాడు? ఎంతమంది చెప్పండి? తౌహీద్ ఎన్ని రకాలండి? ఎన్ని? 3 రకాలు. ఆ పేర్లు చెప్పగలరా? మాషాల్లా. అల్లా మనకి ఇంకా జ్ఞానాన్ని ప్రసాదించుగాక. ఈరోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అజాన్ ద్వారా మనకు తెలియజేస్తున్న విషయం ఏంటో తెలుసా? ఈరోజు ఎంతోమంది ముస్లిమేతరుల సంగతి తర్వాత ముస్లింలు కూడా షిర్కులో మునిగిపోయి ఉన్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కదా, 2 ఖురాన్ మరియు హదీస్ని గట్టిగా పట్టుకోండి అని చెప్పేటప్పటికీ ప్రతిరోజు అజాన్ ద్వారా మోజిన్ చెప్తున్నాడు, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లా, నేను సాక్ష్యం ఇస్తున్నానయ్యా, నేను ప్రామిస్ చేసి చెబుతున్నాను లా ఇలాహ ఇల్లల్లా,
అల్లా తప్ప మరో ఆరాధ్యుడు లేడు, అల్లా తప్ప మరో ఆరాధ్యుడు లేడు అని ప్రతిరోజు అజాన్ వింటున్నప్పటికీ దర్గాలకి, బాబాలకి, జెండాలకి, సమాధులకి, ప్రవక్తలని మొక్కుతున్నారు ముస్లింలు. అజాన్ అర్థం తెలియక. అజాన్ అర్థం తెలిసి ఏ ముస్లిం అయినా సరే అల్లాహతో పాటు వేరొకరిని సాటి కల్పించడు. సోదరులారా, ఆలోచించండి. మన తల్లి నవమాసాలు 9 నెలలు మనల్ని కడుపులో మూసింది. ఆ తర్వాత ఎన్నో పురిటి నొప్పులు భరించి తల్లి మనకు జన్మనిచ్చింది. పుట్టిన తర్వాత తండ్రి ఎంతగానో కష్టపడి శ్రమించి మనకు అన్నీ ప్రసాదిస్తున్నాడు. 20 సంవత్సరాల వయసు వచ్చింది. పెరిగి పెద్ద 20 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రుల్ని కాదని రోడ్డున వెళ్ళే ప్రతి ఒక్కరిని అమ్మా నాన్న అనొచ్చా అండి? అనొచ్చా? అనొచ్చా అనకూడదా? అనకూడదు. అది తప్పు, పాపం కదా. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాదని వేరొకరిని అమ్మా నాన్న అనటం ఎంత పెద్ద తప్పు. మరి మనల్ని మన తల్లి గర్భంలో గర్భాశయ గాఢాంధకార 3 పొరల చీకట్ల మధ్య మనల్ని సృష్టించినవాడు, మనకు కళ్ళు ప్రసాదించినవాడు, చూసే కళ్ళు ప్రసాదించినవాడు, మాట్లాడే నోరు ప్రసాదించినవాడు, ఇవన్నీ ఇచ్చిన అల్లాను కదని వేరొకరిని మొక్కితే, వేరొకరి ముందు సాష్టాంగ పడితే అల్లా ఇష్టపడతాడా? ఆలోచించండి. అఫహాసిబల్లదీన కఫరు అయ్యత్తకిదా ఇబాది మిన్ దూని ఔలియా ఇన్నా ఆతదనా జహన్నమ లిల్ కాఫిరూన నుజులా. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ ప్రజలకి ఏమైంది? అల్లాను కాదు అని అల్లాహ్ ఔలియాలని, బాబాలని, దర్గాలని, సమాధులని, ప్రవక్తలని పూజిస్తున్నారా? చెప్పయ్య, అది ఘోరమైనటువంటి పాపం. అల్లాహ్ సుతరాము ఇష్టపడారండి. ఇక్కడ 5 పూట నమాజ్ చేస్తున్నావు, అక్కడ వెళ్ళి దర్గా దగ్గర మొక్కుతున్నావు, బూడిదలో పోసిన పన్నీరే. అల్లాహతో పాటు వేరుకునే సాటి కల్పించడాన్ని అల్లా సూత రాము ఇష్టపడరు. అజాన్ ద్వారా ముస్లింలకి, ముస్లిమేతరులకి ఇస్తున్న సందేశం అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లా, అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు అని విశ్వసించాలి. ఈరోజు మనకి తెలియదండి తౌహీద్. మన కలిమా ఏంటి? మన కలిమా ఏంటి? లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా. లా ఇలాహ ఇల్లల్లా వాళ్ళకి తెలుసండి, సహబాలకి. లా ఇలాహ ఇల్లల్లా వాళ్ళకి తెలుసండి దాని ఘనత. ఈరోజు మనం కేవలం పెదాల మధ్య లా ఇలాహ ఇల్లల్లా చదువుతున్నాము. లా ఇలాహ ఇల్లల్లా ఘనత అలాంటిది. ఎలాంటిది? ఒకే ఒక మాట పూర్తి ప్రపంచంలో పూర్తి అరబు సమాజాన్ని మార్చివేసింది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా. 360 విగ్రహాలను ఆరాధించేవాళ్ళు కాబాలు, అనేక చెడులు, అనేక పాపాలతో ఉన్నటువంటి సమాజాన్ని ఒకే ఒక మాట లా ఇలాహ ఇల్లల్లాతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక పూర్తి విప్లవాన్ని తీసుకుని వచ్చారు. అల్లాహు అక్బర్. ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఖురాను గ్రంథం అవతరించిందో, ఇస్లాం ధర్మం యొక్క వాణి ప్రారంభమైందో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కనబడిన ప్రతి ఒక్కరికి ఇస్లాం యొక్క దావత్ ఇస్తున్నారండి. కానీ ఎంతోమంది తిరస్కరించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరించిన ఖురాన్లో సూరే లహబ్ ఏంటండి? తబ్బత్ యదా అబీ లహబి వతబ్. ప్రవక్త వారి బాబాయ్ అబూ లహబ్ గురించి, అబూ లహబ్ 2 చేతులు విరిగిపోయాయి. ఎవరయ్యా అబూ లహబ్? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాబాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తల్లి ఆమీనా లోపల ప్రసవ వేదన అనుభవిస్తుంది, పురిటి నొప్పులు భరిస్తుంది. బిడ్డకు జన్మనివ్వడం కోసం ఆ సమయంలో పురిటి నొప్పులతో ఉంది. బయట ప్రవక్త వారి బాబాయిలు, ప్రవక్త వారి పెన్నానులు అందరూ బయట నిలబడి ఉన్నారు. ప్రవక్త వారి తాత వాళ్ళందరూ బయట నిలబడి ఉన్నారు. కొడుకు పుడతాడా, కూతురు పుట్టిద్దా, కొడుకు పుడతాడా, కూతురు పుట్టిద్దా అని ఎదురు చూస్తుండగానే లోపల నుంచి ఒక పని మనిషి వచ్చేసి, అయ్యా అబ్దుల్లా ఆమీనాకి కొడుకు పుట్టాడు అనగానే వెంటనే తన మెడలో ఉన్న ముత్యాల హారాన్ని పని మనిషికి ఇచ్చాడండి అబూ లహబ్. మనం ఇస్తామా? మనం ఇస్తామండి? కష్టం. బక్రీదును కుర్బానీ ఇవ్వడానికి మన దగ్గర డబ్బులు లేవు. అలా మనకి హిదాయతు ప్రసాదించుగాక. చూడండి, తనకి కొడుకు కాదండి, తన తమ్ముడుకో అన్నకో కొడుకు పుట్టాడు అన్న సంతోషంలో ముత్యాల హారాన్ని ఇచ్చాడు. అల్లాహు అక్బర్. అంతగా ప్రేమించిన అబూ లహబ్ ఎందుకు అలా అయిపోయాడు? ఎప్పుడైతే ఖురాను గ్రంథం అవతరించిందో, ఎప్పుడైతే ఇస్లాం ధర్మం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రవక్త పదవి లభించిందో, ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నా జాతి ప్రజలారా వినండి, ఈ విగ్రహారాధన విడిచిపెట్టండి, అల్లాహ్ ఒక్కడే సృష్టికర్త, ఆయనను మాత్రమే ఆరాధించాలి, అల్లాహ్తో పాటు మరొకటి సాటి కల్పించకూడదు, మరణం తర్వాత మరో జీవితం ఉంది, సృష్టికర్తని నమ్మండి, ఆ లాత్ మనాత్ ఉజ్జా విగ్రహారాధన విడిచిపెట్టండి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమించిన వాళ్ళు, అభిమానించిన వాళ్ళు, బంధువులు అనుకున్న వాళ్ళే రాబంధువులు పీకు తిన్నారు. ఎంతగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేధించారు అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన జీవితంలో అనుభవించిన బాధలు, కష్టాలు ఈ ప్రపంచంలో ఎవరు అనుభవించాల.
అల్లాహు అక్బర్. అబూ లహబ్ కలిమా చదవలా. అబూ తాలిబ్ ప్రేమించాడండి, మరి కలిమా చదివాడా? తల్లి కడుపులో ఉన్నప్పుడే తండ్రి అబ్దుల్లా వ్యాపారం కోసం వెళ్ళి మార్గ మధ్యలోని సిరియాలో చనిపోయాడు. పుట్టిన 6 సంవత్సరాలకి తల్లి ఆమీనా చనిపోయింది. 8 సంవత్సరాలకి తాత చనిపోయాడు. తల్లి లేని తండ్రి లేని తాత లేని అనాథ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు పెంచి పెద్ద చేశారండి? అబూ తాలిబ్ పెంచి పెద్ద చేశాడు. అబూ తాలిబ్ పెంచి పెద్ద చేశాడు. అరబ్బులు ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని చంపడానికి వస్తున్నారో, ముందు నన్ను చంపి తర్వాత నా కుమారుని చంపండి అన్నారు. అల్లాహు అక్బర్. ఎప్పుడైతే ఒక చోట రాత్రి బస చేయాల్సిన పరిస్థితి వచ్చింది, అందరికీ చెప్తున్నాడు, ఓ మొహమ్మద్ నువ్వు అక్కడ పడుకో, ఓ అలీ నువ్వు ఇక్కడ పడుకో అని చెప్తున్నాడు. అందరూ పడుకున్న తర్వాత తన కొడుకుని, పక్కన ఉన్న కొడుకుని తీసుకువెళ్ళి ప్రవక్త వారిని తన పక్కన పడుకోబెట్టుకొని ప్రవక్త వారు పడుకున్న దగ్గర తన కొడుకుని పడుకోబెట్టారు అబూ తాలిబ్. ఎందుకండి? ఒకవేళ అవిశ్వాసులు దుర్మార్గులు వచ్చినా నా కొడుకుని చంపినా పర్వాలా, కానీ మొహమ్మద్ని చంపకూడదు. తన కన్న కొడుకు కన్నా ప్రాణానికి ప్రాణంగా పేవించారండి అబూ తాలిబ్. కానీ కలిమా చదివాడా? ఎందుకు కలిమా చదవాలా తెలుసా? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అబూ తాలిబ్కి ఎంతగానో చెప్పాడు ఎన్నో సందర్భాల్లో, కానీ నమ్మల, సహకరిస్తానే వచ్చాడు. అబూ తాలిబ్ చనిపోయే చివరి సమయం ఆసన్నమైంది. ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ఓ బాబాయ్ అబూ తాలిబ్, ఒక కలిమా చదువు, ఒకే ఒక కలిమా చదువు, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ అసలు ఒక్క కలిమా చదువు బాబాయ్. కలిమా ఆధారంగా అల్లా నిన్ను వేడుకుంటాను, అల్లా నా తల్లి లేని తండ్రి లేని అనాథని నన్ను ఎంతగానో హక్కును చేర్చుకుని నాకు ధర్మానికి సహకరించారు, నా బాబాయిని నరకు నుండి కాపాడాలి, ఈ ఒక్క కలిమా ద్వారా వేడుకుంటాను. కలిమా చదవమన్నాడు. నమాజ్ చదవమన్నాడా? జకాత్ ఇవ్వమన్నాడా? రంజాన్ ఉపవాసాలు పాటించమన్నాడా? అల్లా మార్గంలో యుద్ధం చేయమన్నాడా? కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. అబూ తాలిబ్ ఆలోచించుకుంటున్నాడండి, అక్కడ జరిగిన వాస్తవం. అబూ తాలిబ్ ఆలోచించుకుంటున్నాడు. అంతలోనే అతని స్నేహితులు అబూ లహబు, ఉమయ్యకల్ వీళ్ళందరూ వచ్చేసి అంటున్నారు, ఓ అబూ తాలిబ్, ఏంటయ్యా నీ అన్న కొడుకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట విని నువ్వు కూడా ఆ మతంలో ఇస్లాంలో వెళ్ళిపోతావా అన్నారు. ఆలోచించుకుంటున్నాడు. తర్వాత ఎప్పుడైతే వీళ్ళు మాట చెప్పగానే ప్రవక్త వారితో అంటున్నాడు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నన్ను ఒక్కడిని వదిలేయ్యా, ఒకవేళ నేను కలిమా చదివితే నా జాతి నన్ను హేళన చేస్తుంది, నన్ను ఒక్కడిని వదిలి అని కలిమా చదవకుండా చనిపోయాడు. ఇక్కడ ఒక్క క్షణం ఆలోచించండి, ఒకవేళ ఆ సమయంలో అక్కడికి అబూ తాలిబ్ యొక్క స్నేహితులు రాకపోయి ఉంటే అబూ తాలిబ్ కలిమా చదివేవాడా కదా? ఇన్షాల్లా వల్లాహు ఆలం. కానీ అబూ తాలిబ్ కలిమా చదవడానికి కారణం ఏంటి? అవిశ్వాసులతో చేసిన స్నేహం. మరి ఈరోజు మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో ఆలోచించుకోండి. కలిమా యొక్క గొప్పతనం అండి వాళ్ళకి లభించాలా, అల్లా మనకు ప్రసాదించాడు. కానీ దాన్ని చివరి దాకా నిలబెట్టుకొని అదే కలిమాలోనే చనిపోతేనే మనకు రక్షణ. ఇబ్రహీం అలైహిస్సలాం ప్రతి నమాజ్లో మనం దరూదులో చదువుతున్నామే, ఇబ్రహీం అలైహిస్సలాం వారిని తన జాతి ప్రజలకి చెప్పాడు వినలా, ఇబ్రహీం అలైహిస్సలాం తన తండ్రికి చెప్పాడు వినలా, తన తండ్రికి చెప్పినా వినలా, జాతికి చెప్పినా వినలా, ఊరు మొత్తం ఏకమయ్యి ఇబ్రహీం అలైహిస్సలాం వారిని దేనిలో చంపడానికి ప్రయత్నించారండి? అగ్నిగుండంలో. ఒక పెద్ద అడవికి వెళ్ళి అందరూ కట్టెలు తీసుకొచ్చి సమీకరించి మంట రాజేస్తారు. దగ్గరికి కూడా వెళ్ళలేకపోతున్నారు. ఊయల కట్టి ఊయలలో ఊపి అగ్నిగుండంలో పడేయాలి. అంత పెద్ద మంట అగ్ని. సరే ఒక్క క్షణం ఆలోచించండి, ఎంత కన్నతల్లి ఉన్నా ఒకవేళ మన మాట వినకపోయినా సరే పిల్లలు ఆపదలో కష్టాల్లో ఉన్నారంటే సహకరిస్తారు, అవునా కదండి? పిల్లలు బయట ఆడుకుంటూ ఉండగానే వేరే పిల్లలు మన పిల్లలు కొట్టుకున్నారు అనుకుందాం, వేరే వ్యక్తి చెప్పాడు, అయ్యా మీ పిల్లాన్ని ఎవరో కొడుతున్నారు అనగానే వెళ్తాం. ఒకవేళ మన పిల్లాడిది తప్పున్నప్పటికీ ఏం చేస్తామండి? మనం వాళ్ళతో గొడవ ఆడతాం. మరి ఆనాడు అవిశ్వాసులందరూ ఏకమై తన కన్న కొడుకుని అగ్నిగుండంలో కాల్చి చంపేస్తున్నారు అన్న వార్త ఇబ్రహీం అలైహిస్సలాం వారి తండ్రి ఆజర్కు తెలియదా? మరి వచ్చాడా అక్కడికి? ఎందుకని? తరతరాలుగా నరాల్లో పేరుకుపోయినటువంటి షిర్కు అంత భయంకరమైనది. కన్న కొడుకుని తన కళ్ళ ముందే ఊరు మొత్తం ఏకమై చంపేస్తున్నారు అని తెలిసినప్పటికీ కూడా పోతే పోయాడని వదిలేశాడు. అంత భయంకరమైనది షిర్కు. మరి ఈరోజు మనం దాన్ని అనుసరిస్తూ దర్గాలకి బాబాలకి వెళుతున్నాము. ఆలోచించండి. లా ఇలాహ ఇల్లల్లాహ్ కలిమా యొక్క గొప్పతనం చూడండి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఒక ఆయత అవతరించింది. ఇన్నల్లదీన కాలు రబ్బునల్లా సుమ్మస్తకాము తతనజ్జలు అలైహిముల్ మలాయిక అల్లా తకాఫు వలా తహిను వలా తహ్జను వబిషిరు ఫిల్ జన్నా. ఈ ఆయత ఏ సందర్భంలో అవతరించిందో తెలుసా?
సుమయ్య రదియల్లాహు తాలా అన్హా ఇస్లాం కోసం, లా ఇలాహిలల కలిమా కోసం, లా ఇలాహిలల కలిమా కోసం అల్లా యొక్క ధర్మాన్ని స్వీకరించింది. కుటుంబంతో సహా భర్త, భార్య, పిల్లలు అందరూ ఇస్లాం స్వీకరించారండి. సుమయ్య రదియల్లాహు తఆలా వరకు యవనస్తురాలు కాదు, ముసలావిడ. కుటుంబంతో సహా కలిమా చదివింది. తన భర్తని, తన అందరిని కూడా తన కళ్ళ ముందే చంపేశారు. సుమయ్యతో అంటున్నారు, ఓ సుమయ్య, ఇప్పుడైనా అల్లాను వదిలేస్తావా? ఇప్పుడైనా అల్లాను వదిలేస్తావా? అల్లాను వదిలేను. అల్లాహు అక్బర్. చూడండి, సుమయ్య రదిల్లాహు తఆలా అన్హా వారిని ఎంత భయంకరంగా ఒక ఈటెతో ఆమె శరీరంలో గుచ్చేశారండి. రక్తసికమైపోతుంది, రక్తం కారుతుంది, కానీ అబూ జహల్ వదిలిపెట్టాల. అల్లాహు అక్బర్. ఆమె శరీరాన్ని రెండు ముక్కలు, ఒక కాలు ఒక కొంటికి, మరో కాలు మరో ఒంటికి కట్టి శరీరాన్ని రెండు ముక్కలు చేస్తున్నారు. ఆ సమయంలో కూడా లా ఇలాహ ఇల్లల్లాహ్ అని వదిలిపెట్టిందా? వదిలిపెట్టాల. ఈరోజు మన కష్టం వచ్చినా, బాధ వచ్చినా, జ్వరం తగ్గకపోయినా, పిల్లలు పుట్టకపోయినా, వ్యాపారంలో లాస్ అయినా అల్లాహ్ను వదిలేసి దర్గాల దగ్గరికి వెళ్తున్నారు. అల్లాహ్ను వదిలి ప్రవక్తల్ని పూజిస్తున్నారు ఈరోజు మన ముస్లిం సమాజం. కానీ ప్రాణం పోతున్నా కూడా సుమయ్య రదియల్లాహు తఆలా వారి నోటి వెంట లా ఇలాహ ఇల్లల్లాహ్ విడిచిపెట్టలేదండి. అబూ జహల్ ఎప్పుడైతే ఈటతో గుచ్చాడో రక్తం కారుతుంది, రక్తపు మడుగులో ఉంది. అబూ జహల్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆమె రక్త మడుగులో గిలగిలా కొట్టుకుంటూ చనిపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమె దగ్గరకు వచ్చి ఒక మాట చెప్తారు. ఆమె చిరునవ్వుతూ చనిపోతుంది. ఆ తర్వాత అబూ జహల్ మళ్ళీ వస్తాడు. అటుగా వచ్చి మళ్ళీ అబూ జహల్ సుమయ్య రదియల్లాహు తఆలా అవన్నీ చూస్తారు. చూసి పక్కనే ఉన్నటువంటి ఒక రాయి తీసుకొని వచ్చి ఆమె తల మీద, ఫేస్ మీద దబి దబి దబా 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 బాధేసి ఫేస్ మొత్తం కూడా చిందరవందర చేస్తారు. అవిశ్వాసులు ఫ్రెండ్స్ అంటున్నారు అబూ జహల్ని, ఓ అబూ జహల్, నీ కోరిక నెరవేర్చుకున్నావు కదా, ఆమెను చంపేశావు, ఈటెతో గుచ్చేసావు, శరీరాన్ని రెండు ముక్కలు చేసావు, ఆమె చచ్చిపోయింది కదా, చచ్చిపోయిన తర్వాత కూడా బండరాయితో కొట్టి మరి ఎందుకు నీ కోరిక అంత బలంగా తీర్చుకుంటున్నావు? నీ కోరిక నెరవేరింది కదా. అబూ జహల్ అన్న మాట ఏంటో తెలుసా? అయ్యా, నా కోరిక అయితే నెరవేరింది, కానీ సుమయ్య రదియల్లాహు తఆలా వారు చనిపోయేటప్పుడు ఆమె ముఖంపై చిరునవ్వును మాత్రం నేను దూరం చేయాల. చిరునవ్వును దూరం చేయాల. చూడండి, మనకి ఏదైనా వేలు కోసుకుంటే ఏడుస్తామా, నవ్వుతామా? ఏడుస్తాము. మరి శరీరం అంతా రక్తం కారిపోతుంది, శరీరం రెండు ముక్కలైపోతుంది. ఆమె ఎందుకు నవ్విందో తెలుసా? ఎప్పుడైతే ప్రాణం పోతున్నటువంటి సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై వహీ వస్తుంది. వహీ తీసుకుని ప్రవక్త వారు సుమయ్యకు అంటున్నారు ఏమని? బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్నల్లదీన కాలు రబ్బునల్లా సుమ్మస్తకాము తతనస్సలు అలైహిముల్ మలాయిక అల్లా తకాఫు వలా తహిను వలా తహజను వబిషిరు ఫిల్ జన్నా. ఓ సుమయ్య, ఇన్నల్లదీన కాలు రబ్బునల్లా, ఎవరైతే ఆ సమయంలో, ఏ సమయంలో? ముసీబత్లు, పరేషాన్లు, ఆ సమయంలో కూడా, ప్రాణం పోతున్న పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఇన్నల్లదీన కాలు రబ్బునల్లా, నా ప్రభు అల్లా, నా స్వామి అల్లా, నా సృష్టికర్త అల్లా, నా ప్రభు అల్లా అని ఎవరైతే బలంగా దృఢంగా నమ్మి ఉంటారో ప్రాణం పోతున్న పరిస్థితులు, ఇన్నల్లదీన కాలు రబ్బునల్లా సుమ్మస్తకాము తతనజ్జలుల్ అలైహిముల్ మలాయిక, దైవదూతలు వచ్చి అంటున్నారు, ఓ సుమయ్య, భయపడమాకమ్మా, దిగులు చెందమాకు, ఓ సుమయ్య కంగారు పడమాకు, ఓ సుమయ్య భయపడమాకు. ఎవరైతే ప్రాణం పోతున్న పరిస్థితిలో నా ప్రభు అల్లా అని భరోసా, ఆ ధర్మంపైనే, లా ఇలాహ ఇల్లల్లాహ్ మీద నా ప్రభు అల్లా అని స్థిరంగా ఉంటారో, ఓ సుమయ్య, అల్లా వినిపిస్తున్నాడమ్మా, బషారత్ ఇచ్చి మరి, శుభవార్తను ఇచ్చి మరి అంటున్నారు, ఇన్నల్లదీన కాలు రబ్బునల్లా సుమ్మస్తకాము తతనస్సలు అలైహిముల్ మలాయిక అల్లా తకాఫు వలా తహిను వలా తహిసను వబిషిరు ఫిల్ జన్నా. ఓ సుమయ్య, ఇదిగో స్వర్గం యొక్క శుభవార్త. అల్లాహ్ అక్బర్. ఎవరు చెప్తున్నారు? ప్రవక్త. ఎవరు చెప్పించారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూత. ఎప్పుడైతే సుమయ్య రదిన ప్రాణం విడుస్తున్నారో ఆ సమయంలో ప్రవక్త వారిపై వహీ రాగానే వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సుమయ్య దగ్గరికి వెళ్ళి, సుమయ్య, అల్లా వహీ వచ్చిందమ్మా, ఇదిగో అల్లా బషారత్ ఇచ్చిమని నీకు స్వర్గం శుభవార్త వినిపిస్తున్నాడు అనగానే నా ప్రవక్త నోటి నుండి నాకు స్వర్గం శుభవార్త, ఇంతకంటే ఏం కావాలి? కులిన్న సలాతి వనుసుకి వ మహ్యా వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. నా నమాజు, నా జీవితం, నా మననం, నా త్యాగం లిల్లా, అల్లా కోసమే. ప్రవక్త నోటి నుండి నాకు స్వర్గం శుభవార్త, ఇంతకంటే ఏం కావాలి అని చెప్పి సంతోషంతో చిరునవ్వుతో ప్రాణం విడిచిందండి. అది లా ఇలాహ ఇల్లల్లాహ్ గొప్పతనం. ఈరోజు మనకి దాన్ని తెలియదు. అందుకే ప్రతిరోజు
అజాన్ ద్వారా మోజీన్ ద్వారా వినిపిస్తున్నాడు, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప మరో ఆరాధ్యుడు లేడు, అల్లాహు అక్బర్. అది లా ఇలాహ ఇల్లల్లా గొప్పతనం అండి. ఈరోజు మనకి అజాన్ అర్థం తెలియదు, దాని పరమార్థం తెలియదు కాబట్టి నమాజ్ చదువుతున్నాము, అటు వెళ్ళి దర్గా దగ్గర మొక్కుతున్నాం. దర్గా అన్న పదం కూడా ఖురాన్లో లేదయ్యా. అసలు దర్గా అంటే ఏంటండి? చనిపోయిన ఒక వ్యక్తి సమాధి. మా తాతకి నేనంటే ఇష్టం అండి, మా తాతకి నేనంటే ఇష్టం. ఎప్పుడైనా మా తాత చచ్చిపోయాడు, అరే మా మనవడికి కష్టం వచ్చిందని ఎప్పుడైనా సరే సమాధి నుండి లేచి వచ్చి నన్ను కాపాడా? మీ తాతలు కాపాడారండి? మరి ఎవరో తాత ముత్తాతలు చనిపోయి సమాధిలో ఉంటే నీకెలా కాపాడతారయ్యా? తనని తాను కాపాడుకోలేక చనిపోయి సమాధిలో ఉన్నవాడు నీకెలా రక్షిస్తాడు? ఈరోజు ప్రతి ముస్లిం నమాజ్కి వచ్చే ప్రతి వాడి చేతిలో కూడా దారం, కాళ్ళకి దారం, ఇంట్లో బూడిద గుమ్మడికాయలు, నిమ్మకాయలు, ఎన్నో ఫోటోలు. అల్లాహ్ సుతరాం ఇష్టపడారండి. ఆలోచించండి. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరి అనుచరులు సహబాలు ఒక్కొక్కరు ఒక స్టార్ అండి. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ప్రతి ఒక్క నక్షత్రం ఒక స్టార్ అయితే ఒక్కొక్క అద్భుతం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వారి అనుచరులు కూడా ఒక్కొక్క అద్భుతం. చూడండి, లా ఇలాహ ఇల్లల్లాహ్ వారి త్యాగాన్ని చూడండి, ఆలోచించండి. ఎన్నో సందర్భాల్లో సహాబాల గురించి విన్నాం. లా ఇలాహ ఇల్లల్లాహ్ వాళ్ళు అంతగా దానికి విలువ ఇచ్చేవారు. కాబట్టి ఇన్షాల్లా లా ఇలాహ ఇల్లల్లాహ్ గొప్పతనం తెలుసుకోండి. ఆ తర్వాత అసలు మూడవ పదం అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లా, నేను సాక్ష్యం ఇస్తున్నాను ముహమ్మద్ రసూలుల్లా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈరోజు చాలామంది ముస్లిం కూడా తెలియదు, ముహమ్మద్ అన్న పేరు వస్తే ఏం చెప్పాలండి? సల్లల్లాహు అలైహి వసల్లం. ఎవరైతే ఒక్కసారి దరువు చదువుతారో 10 పుణ్యాలు వారి ఆమల్నామాలో రాయబడతాయి, 10 పాపాలు క్షమించబడతాయి, 10 దజ్జాలు లభిస్తాయి. ఆ తర్వాత ఎవరైతే అజాన్ తరువాత అల్లాహుమ్మ రబ్బ హాది దావతి తమ్మ దరువు చదువుతారో రేపు ప్రవక్త వారి సిఫారసు లభిస్తుంది. ఒక్కసారి దరువుది యొక్క ఘనత. ఎంతోమంది ముస్లింలకి కూడా ప్రవక్త వారి జీవిత చరిత్ర తెలియదు. ఫలానా రాజకీయ నాయకుల గురించి మనకు తెలుసండి, కానీ ప్రవక్త వారు ఎప్పుడు పుట్టారు, ఆయన తల్లి పేరేంటి, ఆయన తండ్రి పేరేంటి కూడా ఈరోజు మనకు తెలియదు అంటే ఎంత ధర్మంలో వెనుకబడి ఉన్నామో ఆలోచించండి. అల్లా మనందరికీ హిదాయతు ప్రసాదించుగాక. అల్లా మనందరికీ ధార్మిక పండితుల ద్వారా జ్ఞానం నేర్చుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. సరే, మీరు చెప్పండి, మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమిస్తున్నారా? అందుకే నా అజాన్ తర్వాత చేతులు ముద్దు పెట్టుకుంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా ప్రేమించాలి. ఎలా? కుల్ ఇన్కాన ఆబాఉకుం వ ఇఖ్వానుకుం వ అజ్వాజికుం వ అషీరతికుం వ అమ్వాలున్ ఇక్తరఫ్తుమూహా, మీ తల్లిదండ్రుల కన్నా, మీ తాత ముత్తాతల కన్నా, మీ భార్యా పిల్లల కన్నా, మీ సమీప బంధువుల కన్నా, మీ తిజారత్ మీ వ్యాపారాల కన్నా అహబ్బ ఇలైకుం మినల్లాహి వరసూలిహి, అల్లాను ఆయన ప్రవక్తను ఆయన మార్గంలో పోరాటం చేయడాన్ని ప్రేమించినంత వరకు మీలో ఎవరు విశ్వాసులు కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు ఏమని? నా తర్వాత మరో ప్రవక్త రాడు. మా కాన ముహమ్మదిన్ అబాహ మిన్ రిదాలికుం వలాకి రసూలుల్లాహి వకాతమున్ నబీన్. చివరి ప్రవక్త నేనే, నా తర్వాత మరో ప్రవక్త రాడు. ఒకవేళ అల్లా ప్రవక్తగా చేయదలుచుకుంటే అబూబకర్ని, ఉమర్ని అల్లా ప్రవక్తగా చేసేవాళ్ళు అన్నారు. అలాంటి గొప్ప ఘనత ఉమర్కి ఉంది. ఉమర్ రదియల్లాహు తఆలా వారి ఘనత ఎలాంటిది? ఉమర్ రదియల్లాహు వారు దువా చేశారు, ఆయనకి కూడా కల్లో అజాన్ వినపడింది. అజాన్ అల్లా సాంప్రదాయాన్ని పెట్టారు. ఉమర్ రదియల్లాహు తఆలా వారు కోరుకున్నారు, అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి ఇంటికి ప్రవక్త వారి భార్యలతో డౌట్ అడగడం కోసం వేరే వాళ్ళు వస్తున్నారు, ఏదైనా పరదా ఉంటే బాగుండని కోరుకున్నారు. అల్లా పరదాని ఆదేశించారు. ఉమర్ రదియల్లాహు తఆలా వారు ఒక వీధిలో వెళ్తే శైతాన్ మరో వీధిలో వెళ్ళేవాళ్ళు. అలాంటి గొప్ప సహబీ ప్రవక్త వారి అనుచరు ఉమర్ రదియల్లాహు తఆలా వారు. ఒక సందర్భంలో ఏమంటున్నారు? ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా ప్రాణం తర్వాత మీరే నాకు ఇష్టమైన వాళ్ళు అన్నారు. ఏమన్నారండి? ప్రాణం కన్నా అన్నాడా, ప్రాణం తర్వాత అన్నాడా? ప్రాణం తర్వాత మీరే ఇష్టమన్నారు. ఉమర్ నువ్వు విశ్వాసి కాదన్నారు. ఉమర్ నువ్వు విశ్వాసి కాదు, నీ ప్రాణం కన్నా కూడా నన్ను ప్రేమించినంత వరకు నువ్వు విశ్వాసి కాదన్నారు. ఆ తర్వాత అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లం, ఇక నుంచి నా ప్రాణం కన్నా కూడా మీరే నాకు ఇష్టమైన వాళ్ళు. అలాంటి ఉమర్కి ఆ పరిస్థితి. ఈరోజు మీరు మనలో ఎంతమంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇష్టపడుతున్నారు? చెప్పండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇష్టపడే వాళ్ళు ఎంతమంది? అందరూ ఇష్టపడతారా? మాషాల్లా. సరే చెప్పండి, ఎంతమంది నేను నా ప్రవక్తని ఇష్టపడుతున్నాను కాబట్టి గిలకల పైకి ఫ్యాంట్ వేస్తాను?
మసీదు బయట ఉన్నప్పుడు మసీదు లోపలికి వచ్చేటప్పుడు ప్యాంటు మడిచేస్తామండి, మసీదు నుండి వెళ్ళిపోండి మళ్ళీ ప్యాంటు కిందకు వచ్చేస్తుంది. మసీదు లోపలికి వచ్చేటప్పుడు ప్యాంటు మడిచేస్తాము, మసీదు బయటకు వెళ్ళగానే ఫ్యాన్ తీసేస్తాము. అరే మసీదులో చూసిన అల్లా మసీదు బయట చూడండి, ఎవరిని చెప్పమాకండి. లేలే, ఒకళ్ళ గురించి కాదండి, వినండి వినండి, ఒకళ్ళ గురించి కాదు, అందరి గురించి. మనల్ని మనం సంస్కరించుకోవాలి. తప్పుగా అనుకోండి, అల్లా నన్ను క్షమించుగాక. మనల్ని మనం సంస్కరించుకోవాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లోపల బయాన్ చేస్తున్నారు. ఒక సహాబీ వస్తున్నారు, మసీదు లోపలికి వస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటారంటే అరబీలో కూర్చో అంటారు. ఎవరో మసీదులో లోపల లేస్తే కూర్చోవయ్యా అని చెప్పేసి ప్రవక్త అరబీలో చెబుతారు. సహాబీ వస్తున్నారు, మసీదు ద్వారం బయట గేట్ ఉంటుంది, ఆ గేట్ దాకా కానీ కూర్చో అన్నారు. ఆయనకి వినపడింది, అక్కడే కూర్చుండిపోయారు. బహుశా అబ్దుల్లా బిన్ మసూద్ అవ్వచ్చు. ఎందుకు అక్కడ కూర్చున్నామని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు. ఎందుకైనా ఇక్కడ కూర్చున్నామంటే ప్రవక్త నోటి నుండి కూర్చో వచ్చింది, నేను కూర్చున్నా అంతే. ఎక్కడ మసీదు బయట ఎవరు కూర్చుంటారండి? మెట్ల దగ్గర అడుక్కునే వాళ్ళు కూర్చుంటారు. ఎప్పుడైతే ప్రవక్త నుండి కూర్చో అన్న మాట వచ్చిందో అడుక్కునేవాడని లేదు, చెప్పులని లేదు, అక్కడే కూర్చుండిపోయాడు. ప్రవక్తని ప్రేమించడం అంటే అది. ఈరోజు మనం గిలకల పైకి రావట్లేదని ఒక జాన రావడంలా మరి ప్రవక్త ఎలా సిఫారసు చేస్తారయ్యా? రికమెండేషన్ ఆలోచించండి. ప్రవక్తని ప్రేమించాలి. అన్నిటికన్నా కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మన కోసం ఏం చేశారండి? అల్లాహు అక్బర్, 23 సంవత్సరాలు పడరాని బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుభవించారు. కానీ ఈరోజు మనకి ఆ ధర్మం యొక్క విలువ, ప్రవక్త వారు మన కోసం పడిన కష్టాలు తెలియవండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే మక్కా నుండి తాయిఫ్ పట్టణానికి వెళ్ళారు, ప్రవక్త వారి జీవిత చరిత్ర ఎన్నో సందర్భాల్లో విన్నాము. ఇది ప్రవక్త వారు మక్కా నుండి తాయిఫ్కి ఇస్లామిక ధర్మాన్ని అందించడం కోసం వెళ్ళారు. ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దావత్ ఇస్తున్నారండి. ఎప్పుడైతే దావత్ ఇస్తుండగానే అందరూ తిరస్కరించారు. ప్రతి ఒక్కరు కూడా తిరస్కరించారు. చేసేదేమీ లేక ప్రవక్త వారు వెనుతిరిగి వస్తుంటే ఆ తాయిఫ్ పట్టణ ప్రజలందరూ కూడా అల్లరి మూకరని, కొంతమంది కుర్రోల్ని ప్రేరేపించి వాళ్ళ చేతిలో రాళ్ళిచ్చి ప్రవక్త వారితో రాళ్లతో కొట్టి వెంటాడారు. హర్నే మనాసిల్ అనే ప్రదేశానికి చేరుకోగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శరీరంలో రక్తంతో తడవని భాగం అంటూ లేదు, మొత్తం కూడా రక్తసికమైపోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హర్నే మనాసిల్ అనే ప్రదేశానికి చేరుకోగానే స్పృహ తప్పి పడిపోతారు. శరీరంలో ఎప్పుడైతే రక్తం బ్లీడింగ్ అయిపోతుందో నీరసం వచ్చేసి పడిపోతారు. ప్రవక్త వారు పడిపోయారు. అల్లాహ్ దైవతో జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు అంటున్నారు, ఓ అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వహీ అవతరించింది, ఎవరైతే మీపై దౌర్జన్యం చేశారో వారిపై ప్రతీకారం తీర్చుకునే అనుమతి ఇవ్వబడింది. ఓ ప్రవక్త చెప్పండి, పర్వతాల దైవదూత కూడా ఉన్నారు, ఈ కొండల మధ్య తాయిఫ్ పట్టణ ప్రజలు ఎవరైతే మిమ్మల్ని రాళ్లతో వెంటాడో వీరందరి నుజ్జు నుజ్జు చేసి చంపేస్తాను, ఒక్క మాట సరే అనండి. మీరు నేనేం చెప్తామండి? వేసేయి అంటాం. అల్లా మనందరి హిదాయతు ప్రసాదించుగాక. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే ఒకే ఒక దువా చేస్తారు. అల్లా, ఈ జాతి తెలియని కారణంగా వాళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు క్షమించు అని దువా చేస్తారు. దాని కారణంగా ఈరోజు తాయిఫ్ పట్టణం మొత్తం కూడా ఇస్లాం ధర్మం వచ్చింది. అంటే దీని ద్వారా నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే దావత్. అలనాడు ఎప్పుడైతే ప్రవక్త నోటి నుండి బలుగు అన్ని వలువాయ, ఒక్క మాట తెలిసినా సరే మీరు ప్రజల వరకు చేరవేయండి అనగానే సహబాలు అల్లాహ్ మార్గంలో తమ జీవితాన్ని ధారపోసి ప్రతి ఒక్కరికి ఇస్లాం ధర్మాన్ని అందించారండి. ఒకవేళ సహబాలు నాకెందుకులే అని చెప్పేసి అక్కడ ఉండిపోతే మన పరిస్థితి ఏమై ఉంటుంది? మనం కూడా షిర్కులోనే ఉంటాము. దావత్ ప్రతి ముస్లింపై ఫరజ్ చేయబడింది. ఈరోజు మనం ఏదైతే ఎంచుకున్నామో ఈరోజు ఉదయం పూట ఇది మనందరి బాధ్యత అండి. దావత్ ప్రతి ముస్లింపై బాధ్యత. వమన్ హసను కౌలం మిమ్మన్ దా ఇలల్లా, మీరు నేను అప్పుడు ముస్లిం అవుతాం ఎప్పుడైతే అల్లా వైపునకు, ఆయన ధర్మం వైపునకు ప్రజల్ని ఆహ్వానిస్తామో, ప్రజల్ని పిలుస్తామో, అప్పుడు మనం ముస్లింలు అవుతాము. సదాచరణ చేయాలి. మనకు తెలిసిన ఒక్క మాట అయినా సరే ప్రజల వరకు అందించాలి. ఇప్పుడు హజతుల్ విదా రోజున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకే ఒక హజ్ చేశారు. 1,40,000 మంది సహబాలు హాజరయ్యారండి. ఎంతమంది?
1,40,000 మంది. ఇప్పుడు మక్కా మదీనాలో ఎంతమంది సమాధులు ఉండాలి సహబాలి? ఉండాలా లేదా? కానీ 10,000 మంది సహబాల సమాధులే ఉన్నాయంట. మరి మిగతా 1,30,000 మంది ఎక్కడికి వెళ్ళారు? ఎప్పుడైతే ప్రవక్త నోటి నుండి బలిగు అన్ని వలవు ఆయా అని రాగానే ఎవరి దిక్కుకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు దావతే తబ్లీగ్ చేస్తూ అల్లా యొక్క ధర్మాన్ని తెలియజేస్తూ అల్లా యొక్క తౌహీద్ తెలియజేస్తూ వాళ్ళు అక్కడే చనిపోయారు. ఈరోజు మీరు నేను మన పరిస్థితి. ఈరోజు ఇస్తమాలు బయాన్లు ఇస్లా మాత్రమే. ఒక ముస్లిం మరో ముస్లింకి చెప్తే ఇస్లా సంస్కరణ. దావత్ అంటే ఒక ముస్లిమేతరుడికి చెప్పినప్పుడే అది దావత్ అవుతుంది. కాబట్టి ఇన్షల్లా మన శక్తి మేరకు దావతే తబ్లీగ్ చేయాలి, ప్రతి ఒక్కరి బాధ్యత అండి. ఒకవేళ దావతే తబ్లీగ్ చేయకపోతే ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర మనందరూ జవాబుదారీ. కాబట్టి అన్నిటికన్నా ముందు మనం తౌహీద్, అల్లాహ్కి ఏకత్వాన్ని నేర్చుకోవాలి. తౌహీద్ అంటే సృష్టికర్త ఒక్కడే, అల్లాహ్తో పాటు మరికొన్ని సాటి కల్పించకూడదు. ఆయనని మాత్రమే మనం ఆరాధించాలి, అల్లాహ్ని మాత్రమే ఆరాధించాలి. అల్లాహ్తో పాటు మరెవరిని సాటిగా నిలబెట్టకూడదు. ఎవరైతే అల్లాహ్ని వదిలేసి లేదా అల్లాహ్తో పాటు వేరొకరిని సాటి కల్పిస్తాడో భయంకరమైనటువంటి జహన్నం, నరకానికి వెళ్ళిపోవలసి ఉంటుంది. కాబట్టి సులర అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లా, ప్రవక్త వారిని ప్రేమించడం అంటే, ప్రవక్త వారిని ఇష్టపడటం ఏమిటంటే ఆయన సున్నతును ఆచరించాలి. ఆయన చేసినటువంటి దావతే తబ్లీగ్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత ఇస్లాం సందేశం, ఇస్లాం యొక్క బాధ్యత, ఖురాన్ యొక్క బాధ్యత ముస్లింగా మనందరి మీద, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతైన మన మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బాధ్యతగా పెట్టాడు. ఇది ఖైర ఉమ్మత్, ఉత్తమ సమాజం మనందరి బాధ్యత. ఈరోజు చెప్పండి, మన తల్లిదండ్రులు, మన బంధువులలో, మన కుటుంబ సభ్యులు ఎంతోమంది అల్లాహ్ను వదిలి షిర్కు చేసేవాళ్ళు ఉన్నారా లేదా? దర్గాల బాబాలకి వెళ్ళే వాళ్ళు ఉన్నారా లేదా? ప్రవక్తని పూజించే వాళ్ళు ఉన్నారా లేదా? మరి వాళ్ళకి ఎవరు చెప్పాలి? వింటున్న మనమే, నేర్చుకుంటున్న మనమే, మన బాధ్యత. ఒకవేళ చెప్పలేదు అనుకోని ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు దగ్గర వాళ్ళు చెప్తారు ఏమని? అల్లాహ్ ఇతడు నమాజ్కి వెళ్ళేవాడు, 5 పూట నమాజ్ చదివేవాడు, ఖురాన్ చదివేవాడు, నమాజ్ ఉపవాసాలు పాటించేవాడు, కానీ ఎన్నడూ నాకు చెప్పలేదంటే మనం కూడా నరకానికి వెళ్ళిపోతాం. ప్రతి ఒక్కరి బాధ్యత ఇన్షల్లా జ్ఞానం నేర్చుకుంటూ సలఫ్ విద్వాంసుల ద్వారా మనకు జ్ఞాన పరిధులు అల్హమ్దులిల్లాహ్ ఇన్షల్లా మనకు వచ్చిన విధంగా ధర్మాన్ని ప్రజల వరకు చేరవేయాలి. ఇది మనందరి బాధ్యత ఇన్షాల్లా. అందరిగా మనమందరం కలిసి ఒక జమాత్గా ఇన్షాల్లా మనకు తెలిసిన విధంగా ఇన్షాల్లా ప్రజలందరి వద్దకు ధర్మాన్ని చేరవేయాలి. ఇది మనందరి బాధ్యత అండి. కాబట్టి ఇన్షాల్లా ఆలోచించండి, ఎంతోమంది ప్రవక్తలు, సహబాలు తమ జీవితం దారపోసి ధర్మాన్ని అందించారు. ఆ తర్వాత హయ్యాల్ సలా, ఓ ప్రజలారా నమాజ్కి రండి. సమయం అయిపోయింది కాబట్టి ఇన్షాల్లా మరో సందర్భంలో తెలుసుకుందాం. హయ్యాల్ సలా, ఓ ప్రజలారా నమాజ్కి రండి. హయ్యాల్ ఫలా, ఓ ప్రజలారా సాఫల్యం వైపునకి రండి. చివరి మాట సుదులారా, రోజుకి ఎన్ని పూట్ల నమాజ్ అండి? రోజుకి ఎన్ని పూట్ల అజాన్? 5. హయ్యాల్ సలా అంటే ఓ ప్రజలారా నమాజ్కి రండి. హయ్యాల్ ఫలా, ఓ ప్రజలారా సాఫల్యం వైపునకు రండి. ఎక్కడి నుండి పిలుస్తున్నారు? ఎక్కడికి రమ్మని పిలుస్తున్నారు? మసీద్కి. ఒక్క క్షణం ఆలోచించండి. 4 సార్లు, 5 4లు 20 సార్లు మసీదుకు రండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసుడు ముఅజ్జిన్ ద్వారా మసీద్కి పిలుస్తున్నప్పటికీ, అల్లాహు అక్బర్ అని అజాన్ పిలుపు వింటున్నప్పటికీ టీవీ చూస్తూ, ఫోన్ చూస్తూ, టైంపాస్ చేస్తూ, ఫ్రెండ్స్తో ముచ్చట్లు చేస్తూ 5 4 20 సార్లు మసీదుకు రండి అని అల్లాహ్ పిలుస్తున్నప్పటికీ మనం వెళ్ళకపోతే పరిస్థితి ఏంటి? సరే చెప్పండి, ఇన్షాల్లా అందరూ స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నారా లేదండి? ఇన్షాల్లా అల్లా మనందరికీ స్వర్గాన్ని ప్రసాదించుగాక. సరే, ఎలా వెళ్తాం ఆలోచించండి. మనలో ఉన్న విశ్వాసం, మనలో ఉన్న భక్తి, మనలో ఉన్న అల్లా పట్ల ప్రేమ అజాన్ విన్నప్పటికీ నమాజ్కి మసీద్ వైపు తీసుకువెళ్ళకపోతే ఈ భక్తితో రేపు ఎలా స్వర్గానికి వెళ్తారయ్యా? ఆలోచించండి. కాబట్టి ఇన్షాల్లా నమాజులు స్థాపించాలి, తౌహీద్ నేర్చుకోవాలి. ఏదైతే షిర్కు, అల్లాహకు సాటి కల్పించే ప్రతి ఒక్కటి ఉన్నాయో వాటన్నిటి నుండి దూరం అవ్వాలి. ప్రతి ఒక్కరండి చాలామంది దారాలు కట్టుకుంటున్నారు, ఇది షిర్కు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. చివరి ఒకే మాట చెప్పిస్తాను. ముగ్గురు పిల్లలకి జ్వరం వచ్చింది. ముగ్గురు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. రిసిప్ట్ రాసి ఇచ్చాడు. ఒక పిల్లాడు ఏం చేశాడంటే దాన్ని బాగా మడత పెట్టేసి దాన్ని చిన్నగా చేసి దారం కట్టుకొని మెడలో కట్టుకున్నాడు. జ్వరం తగ్గిద్దండి. ఇంకోటి ఏం చేశాడు, దాన్ని బాగా మడతేసేసి ఆ రిసిప్ట్ మింగాడు. జ్వరం తగ్గిద్దా?
ఏం చేయాలి? ఆ రిసిప్ట్ మెడికల్ షాప్ తీసుకెళ్ళి అందులో ఉన్న మెడిసిన్స్ తీసుకొని ట్యాబ్లెట్స్ తీసుకొని వేసుకుంటే జ్వరం తగ్గిద్ది. మరి అలాగే ఈ దారాలు ఇవన్నీ కట్టుకుంటే ఎలా? ఇక ఖురాన్ చదవండి, దమ్ చేసుకోండి, దువా చేసుకోండి, నమాజ్ స్థాపించండి, అప్పుడు అల్లా యొక్క షిఫా స్వస్థత అనేది ఉంటుంది. కాబట్టి ఇన్షాల్లా ఆలోచించండి. ప్రతి ఒక్కరూ అజాన్ ద్వారా అల్లా తెలియజేస్తుంది, అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్, అల్లా అందరికంటే గొప్పవాడు, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లా, ఒకే దైవం వైపునకు, ఒకే సృష్టికర్త వైపునకు అజాన్ పిలుస్తుంది. మరియు షిర్కు నుండి దూరం అవ్వనమని అజాన్ తెలియజేస్తుంది. అష్హదు అన్న మొహమ్మద్ రసూలుల్లా, మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు అల్లా యొక్క చిట్ట చివరి సందేశహరుడు. హయ్యా అల్ సలా, ఓ ప్రజలార నమాజ్ వైపునకు రండి, హయ్యా అల్ ఫలా, ఓ ప్రజలార సాఫల్యం వైపునకు రండి, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, అల్లా అందరికంటే గొప్పవాడు, లా ఇలాహ ఇల్లల్లా, అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఫజర్ నమాజ్లు అస్సలాతు ఖైరుమ్ మినన్నౌ, నమాజ్ మేలైనది అని ఈ వాక్యం తెలియజేయబడుతుంది. కాబట్టి ఇన్షాల్లా నాకున్న జ్ఞాన పరిధిలో ఇన్షాల్లా తెలియజేశాను. ఇంకా మిగతా విషయాలు ఇన్షాల్లా ఉలమాల ద్వారా, ధార్మిక పండితుల ద్వారా ఇన్షాల్లా మరో సందర్భంలో మరో క్లాస్లో తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పేదానికన్నా వినేదానికన్నా వాటిని మన జీవితంలో ఆచరించే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఇన్షాల్లా అజాన్ యొక్క అర్థాన్ని నేర్చుకుని దాని పరమార్థాన్ని తెలుసుకుని ముస్లిమేతరుల సోదరుల వరకు అజాన్ యొక్క అర్థాన్ని పరమార్థాన్ని తెలియచేసే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఉన్నటువంటి ఆదర్శమైన విషయాన్ని తీసుకొని ఆ సున్నతుని ఆచరించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ, మనల్ని, మన తల్లిదండ్రుల్ని, మన కుటుంబ సభ్యులని మరియు మన చుట్టాలు, బంధువులు, స్నేహితులందరినీ కూడా భయంకరమైనటువంటి షిర్కు నుండి, భయంకరమైనటువంటి వాటన్నిటి నుండి అల్లాహ్ మనందరికీ దూరంగా ఉంచుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భయంకరమైనటువంటి సమాధి బాధ నుండి, భయంకరమైనటువంటి జహన్నం నరకాగ్ని శిక్ష నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా రక్షణ కల్పించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధర్మం యొక్క విషయాలను నేర్చుకుంటూ ఇన్షాల్లా మన శక్తి మేరకు జ్ఞాన పరిధిలో దావతి తబ్లీగ్ చేసే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధర్మం యొక్క విషయాన్ని ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భయంకరమైనటువంటి శైతాన్ యొక్క కీడు నుండి, రియాకారి నుండి అల్లాహ్ మనందరికీ కూడా రక్షణ కల్పించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విన్న మాటలపై ఆచరించేటటువంటి సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతుల మీదుగా ఆ కౌసర్ జీవజల అమృతాన్ని పొందే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఈరోజు ఏ విధంగానైతే విజిట్ అవర్ మసీద్ అనే ప్రోగ్రాం పెట్టుకొని ముస్లిమేతర సోదరులు మసీద్ యొక్క వాతావరణాన్ని తెలియచేసి, ఇస్లాం యొక్క వాతావరణాన్ని తెలియజేసి, ఇస్లాం మీద ఉన్న అపోహల్ని దూరం చేస్తూ ఏ విధంగానైతే మనం ఇలాంటి ప్రోగ్రాం చేశామో, ఇలాంటి ఇస్లాంపై అపోహల్ని దూరం చేసేటటువంటి ప్రతి కార్యాన్ని కూడా మనం ఇన్షాల్లా ప్రజల వరకు చేరవేసి ఆ పుణ్యాన్ని పొందే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ మసీద్ ఏదైతే మసీద్ ముబారక్ శుభం ఏదైతే ఉందో అల్లాహ్ మన జమాత్పై పేరులాగానే శుభాన్ని కురిపించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ జమాత్పై ఎక్కువ శుభాన్ని, ఆయుర ఆరోగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఈ పుణ్యఫలాన్ని ఆఖిరతులో ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా చెప్పేదానికన్నా వినేదానిక ఆచరణ చేసే సౌభాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి యమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. जज़ाकुमुल्लाहु खैरन व अहसन जज़ा व बारक फ़ीकुम। मोहतरम हज़रात व ख़वातीन, अज़ान और अज़ान के बारे में बहुत सारी गलत फहमियाँ, फिर उसका माना, मतलब, उसकी फ़जीलत और उसी से जुड़कर दावत व तबलीग क्या है, तौहीद को, फिर अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम पर ईमान लाना, आपसे मोहब्बत। तो एक अज़ान के ज़रिए से बहुत सारी बातें माशाअल्लाह हमारे दाई नज़ीर साहब जो है आपके सामने रखे हैं। मतलब डिग्री होल्डर हैं, पढ़ते हुए जो है इन्होंने स्टाफ करके दावा फील्ड में अपने आप को लगाया है। गुंटूर से ताल्लुक़ रखते हैं, लेकिन हफ्ते में 1-2 दिन जो है बाकायदा जहाँ पर भी प्रोग्राम होते हैं, जैसा आज हमारे यहाँ प्रोग्राम हुआ नंदयाल में इस मस्जिद में, तो हमारे पास अटेंड हुए। तो वैसे ही इनकी पूरी टीम है। आज हमारे पास तकरीबन 10-11 साथी आए थे तेलुगु में, तो उसमें से ये भी एक हैं माशाअल्लाह। बहुत बेहतरीन अंदाज में कुरान की आयतों का सहारा लेकर के आपके सामने बात रखे हैं। हमारी दुआ है कि अल्लाह ताला आपकी मेहनत को कबूल फरमाए। आप जो अपना एजुकेशन फील्ड छोड़ के दावा फील्ड में आए हैं, अल्लाह ताला उससे ज़्यादा फ़ायदा, मनफ़ात दुनिया आखिरत का
खैर अल्लाह ताला आपको नसीब फरमाए, आपके ज़रिए से ऐसा ही अल्लाह ताला दावत व तबलीग का काम लेता रहे। सबसे पहले मैं अल्लाह ताला का शुक्र अदा करता हूँ कि अल्हम्दुलिल्लाह अल्लाह ताला की तौफ़ीक़ थी, अल्लाह की मदद थी। आज सुबह से जो है जो भी दावत व तबलीग के सिलसिले में जो भी काम हुआ, सबसे बढ़ कर के अल्लाह का शुक्र है। और साथ ही गायबाना तौर पर भी मैं पूरी दावा टीम जो हैदराबाद से हमारे पास आई थी, उनका भी मैं शुक्रगुज़ार हूँ कि माशाअल्लाह उन्होंने हमें वक्त दिया और हमारे पास जो है इतने अच्छे तरीक़े से इस बारे में काम किया। मैं फिर एक और मर्तबा जो जैसे दाई साहब ने कहा कि ये सब हमारी ज़िम्मेदारी है कि हम पहले शिरक से दूर रहें, अपने आप को शिरक से पाक करें, फिर अपने घर वालों को, ख़ानदान वालों को भी इस बारे में बेदारी लाए। ये हमारी ज़िम्मेदारी, हम में से हर एक मुसलमान की ज़िम्मेदारी है। एक तो ख़ानदान की, दूसरे ख़ानदान के अलावा बाहर जो नॉन मुस्लिम्स हैं उनको बोलना बताना ये हमारी ज़िम्मेदारी है। तो इस हिसाब से इंशाअल्लाह वक्तन फ़वक्तन हम ये ऐसे प्रोग्राम रखते रहेंगे। मैं आखिरी में आप सभी लोगों के साथ ख़ास करके उन लोगों का जिन्होंने इस बारे में हमारा ताउन किया है, मस्जिद के ज़िम्मेदारों का, मस्जिद से जुड़े हर उस आदमी का जिन्होंने इस काम में पैसों से या वक्त के ज़रिए से किसी भी तरीक़े से हमारा साथ दिया है। फिर उसमें भी ख़ास करके पान पट्टी के हमारे नौजवान साथियों का, बच्चों का, जो माशाअल्लाह सुबह से जो है हमारे इस मस्जिद के काम में जो है बराबर लगे हैं। बहरहाल फ़र्दन हर एक का मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ और दुआ भी करता हूँ कि जिन्होंने इस बारे में हमारा जितना भी जैसा भी साथ दिया है, अल्लाह ताला उनके ताउन को कबूल फ़रमाए। अल्लाह ताला इसकी वजह से हर एक की ज़िंदगी में अल्लाह ताला बरकतें नसीब फ़रमाए। मस्जिद से जुड़ कर के ऐसे जो भी प्रोग्राम होते हैं, अल्लाह ताला हमें हर एक को इसमें ख़ुद शामिल होने और दूसरों को भी शामिल करवाने की तौफ़ीक़ अल्लाह ताला हम तमाम को नसीब फ़रमाए। अभी इंशाअल्लाह अज़ान होगी, 7:45 को जमात होगी। नमाज के बाद आप तमाम के लिए खाने का इंतज़ाम बाहर के हिस्से में किया गया है। औरतों के लिए पीछे के हिस्से में ही इंतज़ाम रहेगा। नमाज के बाद तमाम सुकून से खाकर जो लोग इंतज़ाम किए हैं उनके हक़ में दुआ देते हुए जाएँ। अल्लाह ताला हर एक के माल को, दौलत को, ताउन को अल्लाह ताला कबूल फ़रमाए। दुनिया आखिरत में इसका बेहतरीन निअमुल बदल अल्लाह ताला अता फ़रमाए। आमीन सुम्मा आमीन। इख्तिताम मजलिस की दुआ पढ़ लें। सुब्हानल्लाहि व बिहम्दिही, सुब्हानकल्लाहुम्मा बिहम्दिक, अशहदु अल्ला इलाहा इल्ला अंता, अस्तगफिरुका व अतूबु इलैक।